గోంగూర పప్పుతో వచ్చేసానండి. గోంగూర సూపర్గా ఉంటుంది కదా, భలే టేస్టీగా ఉంటుంది. ఈ గోంగూర పప్పు కావాల్సినవన్నీ ఇలా తీసి పెట్టుకున్నా అండి. గోంగూర 2-3 టైమ్స్ బాగా వాష్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి. ఈ కందిపప్పులో కొంచెం శనగపప్పు వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుందండి. ఒక గుప్పడన్ని వెల్లుల్లి, కారంకి తగినంత ఒక 4-5 పచ్చిమిర్చి, 1 ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న గోంగూర అన్నీ ఇట్లా ఒక గిన్నెలోకి పోసుకొని కుక్కర్లో డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చండి. ఈజీగా అయిపోతుంది. పప్పు బాగా టేస్టీగా ఉంటుంది. ఒక 3 విజిల్స్ వస్తే చాలండి. తర్వాత ఇది ఎనుపుకునేటప్పుడు కొంచెం ఇట్లా వాటర్ ఫస్ట్ తీసేసి తర్వాత మన పప్పు గుత్తితోటి ఎనుపుకుంటే ఈజీగా పప్పు బాగా ఎనపడానికి వస్తుందండి. వాటర్ ఉంటే ఎనపడానికి సరిగా రాదు. సో వాటర్ ఒకసారి కొంచెంగా తీసేసి బాగా వెనుపుకునేసి వెనుపుకున్న తర్వాత ఆ కర్ర మీద ఈ నీళ్ళతోటే మనము ఇలా క్లీన్ చేసుకునేలాగా చేసుకుంటే ఆ వాటర్ వేస్ట్ కాకుండా ఉంటుంది. తర్వాత బాగా ఒకసారి గెంటితో కలిపేసి మనం దీనికి పోపు వేసుకుంటే సరిపోతుందండి. ఈజీగా అయిపోతుంది. పోపు కావాల్సినట్టు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు అన్నీ వేసుకొని ఇట్లా పోపు మనం పెట్టేసుకొని కొంచెం ఇంగువ అన్నీ వేసుకొని ఇలా పప్పులో వేసేసుకొని పప్పుని ఒక 2 సార్లు 3 సార్లు పొంగు వస్తే సరిపోతుందండి. తగినంత ఉప్పు వేసుకొని కొంచెం కారం వేసుకొని కొంచెంగా వాటర్, మరీ తిక్కుగా ఉంటుంది కదండి పప్పు థిక్నెస్ చూసుకొని కొంచెంగా వాటర్ వేసుకొని ఒక 2-3 పొంగులు బాగా వచ్చిందంటే అంతే, ఎంతో టేస్టీ అయినా మన గోంగూర పప్పు రెడీ. దీనికి పచ్చి ఉల్లిపాయ పెట్టుకొని ఆనియన్ పెట్టుకొని తింటే అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే, ఇంకా నెయ్యి వేసుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇలాగా మీరు కూడా పప్పు చేసుకొని నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.